శ్రద్ధ అంటే సమాజ స్థాయిలో సామాజికంగా నేను ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి విలువలపైన నేను శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, వేరే దానిపైన శ్రద్ధ కలిగి ఉన్నాం. ఈరోజు నేను నేర్చుకున్నటువంటి విలువలంతా కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలనేటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. దీన్నే వేదాంతంలో అయితే గురువాక్యం పైన శ్రద్ధ అంటారు. గురువాక్యం పైన శ్రద్ధ కాదు, గురువాక్యాన్ని నేను పాటించడం పైన శ్రద్ధ. గురువాక్యం పైన శ్రద్ధ అంటే నాకెందుకు తెలియదు, ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, ఈ ఉత్త చెవులో చెప్పుండేదాన్ని చెప్పే శ్రద్ధ కాదు, దాన్ని అనుభూతి చెంది చెప్పండి. అది శ్రద్ధ అంటే ఆచరించేటంత శ్రద్ధ. అది వినేటప్పుడే కానీ నేను ఆచరించుకోవాలనుకుంటే శ్రవణము తర్వాత మననము నిధిధ్యాసలు అవసరం లేదు, ఆచరణలోకి వచ్చేస్తే ఇంకా అయిపోయింది. కాబట్టి శ్రద్ధ తర్వాత గౌరవం. గౌరవం గౌరవం అనేటువంటి పదం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత ముఖ్యమంటే ఈరోజు సమాజంలో ప్రతి వ్యక్తి కూడా గౌరవం ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. సరే అంటే మీకు అడుగుతున్నా, సహజ స్వీకృతి అంటే మీకు చెప్పేసి ఉన్నాం కాబట్టి గౌరవము కోరదగిందా ఇవ్వదగిందా? చెప్పాను కానీ ఆలోచించండి. ఇవ్వదగింది. ఇంకా రెండు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. మనం ఇస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది అంతే, అది మనం కోరేదేం కాదు, మనం ఇస్తే ఆటోమేటిక్గా వస్తుంది అనేది మనం అనుకోవచ్చు. అంటే రావడం కోసం ఇస్తున్నామా? ఆటోమేటిక్గా అంతే కదా, మనం ఇస్తే ఆటోమేటిక్ పిల్లవాళ్ళు అది మళ్ళీ ఆటోమేటిక్ అంటారు. కానీ ప్రశ్న ఏంటి, గౌరవం ఇవ్వదగిందా కోరదగిందా? ఆలోచించండి. నాయన ఇట్లా నేను సార్ ఫోన్ చేయమని చెప్పా కదండి, సాయంత్రం మాట్లాడుతున్నా, క్లాస్లో ఉన్నా. వచ్చినంత మళ్ళీ చేయండి, పర్వాలేదు, ఇంకా టైం ఉంది కదా, 5 గంటల లోపు రావచ్చు. మీరు సార్ ఫోన్ చేయండి, ఏమనుకోబాకండి, నేను క్లాస్లో ఉన్నా. ఏమని సరే, ఇంతకీ తేల్చారా? నెక్స్ట్ టాపిక్ గౌరవం నెంబర్ ఎంత? గౌరవం నెంబర్ చెప్తాను నేను, మీరు చెప్పండి. నేను 7 కదా, చర్చిద్దాం. లెట్ us డిస్కస్, లెట్ us ఎంక్వైరీ చేద్దాం. గౌరవము ఇవ్వదగింది అని కొంతమంది, అంతేనా? కోరదగింది అని కొంతమంది. ఇవ్వదగింది కోరదగింది రెండును అనేది కొంత. చెప్పండి. సంఖ్య వేరే, వాళ్ళు వేరే. ఇవ్వదగింది ఒకరు, కోరదగింది ఒకరు, రెండు అనేది ఒకరు, అంతే, అది వేరే. సరే, ముగ్గురు ఉండండి, ఆన్సర్ చూద్దాం. మూడిటికి చెప్తానండి, మూడిటికి వివరంగా చెప్తాను. ఇవ్వదగింది అనే అభిప్రాయం అందరూ కలిగి ఉంటే అందరికీ గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇవ్వదగింది ఇస్తే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి నేను ఇవ్వాలా అనే దాంట్లో కదా. ఏది కరెక్టో చూడండి. గౌరవము ఇవ్వదగింది అనే అభిప్రాయం అందరిలో కలిగి ఉన్నప్పుడు అందరినీ నేను సమానంగా గౌరవించాలని నేనొక్కడనుకుంటే కోరాల్సిన అవసరం ఏముంది? దీన్ని ఏమంటారంటే శ్రేష్టత అంటారండి. ఇక్కడ మీకు 2 పాయింట్లు చెప్తాను. గౌరవం అనే దానికంటే 2 పాయింట్లు చెప్తానండి. శ్రేష్టత, విశిష్టత. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. గౌరవం దగ్గర 2 పాయింట్లు ఏంటి? ఒకటి శ్రేష్టత అంటే ఎక్సలెన్స్ అండి, ఎక్సలెన్స్. విశిష్టత అంటే టు బి ఏ స్పెషల్ అంటే కోరదగింది. టు బి ఏ స్పెషల్ అంటేనే కోరదగింది. శ్రేష్టత అంటే ఎక్సలెన్స్. శ్రేష్టత అంటే అర్థం ఏంటంటే ఎంచుకున్న రంగం పైన లేదా ఏదైతే నేను మానసికంగా నా లక్ష్యం ఏదైతే ఉందో దాని పట్ల 100% నాలెడ్జ్ పెంచుకోవడాన్ని శ్రేష్టత అంటారు. 100% నాలెడ్జ్. ఈ గౌరవం విషయంలోనే వద్దాం. నేను
గౌరవము అందరికీ ఇవ్వదగిందే తప్ప అది నేను కోరదగింది కాదు. నాకు గౌరవము అవసరము లేదు, గౌరవించడమే నా డ్యూటీ అనే దానిపైన నేను 100% ఫిక్స్ అయి ఉంటే దాన్ని శ్రేష్టత అంటారు. ఈ శ్రేష్టత అందరిలో సహజంగా ఉంటుంది. చూపిస్తాను, ఇప్పుడు ఇవి చూపిస్తాను. శ్రేష్టత అండి. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాను, విశిష్టత. టు బి ఏ స్పెషల్ అని నన్ను చూడండి. విశిష్టత అంటే అర్థం చెప్తాను చూడండి. విశిష్టత అంటే నేను అందరిలో గౌరవించబడాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను గౌరవించబడాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేటువంటి దాన్ని ఏమంటారంటే టు బి ఏ స్పెషల్, విశిష్టత అంటారు. ఇప్పుడు యూనివర్సిటీలోనో లేకపోతే ఉద్యోగంలోనో నేను నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకోవడం అనేది, నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడం అనేది విశిష్టత. ఏమండి, నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది విశిష్టత. శ్రేష్టత గురించి చెప్తాను చూడండి. మీకు ఒక దీంట్లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది దీంట్లో చూడండి. శ్రేష్టత అంటే అర్థం చెప్పేదా, 100% ఎంచుకున్న రంగం పైన 100%. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినప్పటికీ ప్రశ్నపత్రంలో రాబోయే క్వశ్చన్ పేపర్లో నాకు తెలియని ప్రశ్నే రాకూడదు. దానికి నేను ప్రిపేర్ అవుతాను. అందుకే 10 ఉద్యోగాలు వచ్చినాయి. అలా ప్రిపేర్ అవ్వడాన్ని శ్రేష్టత అంటారు. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతానంటే, నేను రాబోయే క్వశ్చన్, డిఎస్సి మీరు కూడా రాశారు, రాబోయే డిఎస్సిలో లేకపోతే వార్షిక పరీక్షల్లో నాకు తెలియని ప్రశ్న ఉండకూడదు, అన్ని ప్రశ్నలకు నేను సమాధానం తెలుసుకోవాలి, అది నా బాధ్యత అని నేను ప్రిపేర్ అయితే అందులో ఉద్యోగం ఆల్రెడీ దాగి ఉంది కదా, అవునా కదా? 100% ఎట్లా క్వశ్చన్ అడిగినా రాయగలిగినట్లు నేను చదువుకుంటే కాపీలు చింపాల్సిన అవసరం ఏముంది, పక్కన వాడిని చూడాల్సిన అవసరం ఏముంది? ఇది పక్కన పెట్టి నేను ఫస్ట్ క్లాస్ రావాలంటే ఏమవుతుంది? కాబట్టి దీన్ని బట్టి నెక్స్ట్ ఇంకొకటి అదేవిధంగా, ఇది ర్యాంక్ కోసం చెప్పాను చూడండి. 100% నాలెడ్జ్ ఉండాలా అనేది శ్రేష్టత, నాకు ర్యాంక్ రావాలి అనేది విశిష్టత. అంటే శ్రేష్టతలో ఆల్రెడీ విశిష్టత ఉంది, కానీ విశిష్టతలో శ్రేష్టత లేనే లేదు. దీన్ని బట్టి గౌరవం ఇవ్వాలి అనుకోవడంలో నువ్వు గౌరవించబడతావు, అనుమానమే లేదు. చూసుకోండి, అవునా కదా? ఇప్పుడు మీకందరికీ సహజంగా ఉండేటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళికి నన్ను పిలిచారు, మీ అమ్మాయి పెళ్ళికి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఎవరైనా సరే ఉన్నాయి అనుకోండి, పిలిచినప్పుడు మేమేం వస్తామంటే ఇదే మరి వస్తా నేను సతీ సమేతంగా వస్తాను. పెద్దగా సూటు బూటు ఇది నాకు చూడండి, ఇది ఇట్లే వస్తానన్నమాట, ఏముండదు. నో నేను నగలు నాణ్యాలు పెద్దగా ఏమీ లేకుండా, వాచి ఉంగరాలు పెద్దగా చైను ఇట్లాంటివి ఏమీ లేకుండా నేను వస్తాను మీ పెళ్ళికి. శ్రీనివాసరావు గారు వస్తారు, ఆయన వచ్చిందే నా కోసం, ఆయన వచ్చింది కూడా గురువు గారు వస్తున్నారు కదా, ఆయన వచ్చారు. కానీ ఆయన వస్తాను ఏం వేసుకొచ్చినాడు తెలుసా? ఉంగరాలు, పైగా కారు. ఎందుకంటే పలుకుబడి ఏ ఊర్లో చూసినా ఆయనకి మనుషులే. మేమిద్దరూ పెళ్ళికి వస్తాం అనుకోండి, ఆయన బాగా సూటు బూటు ఉంగరాలు బాగా జమ్మని పెద్ద టోపీ అదేందో బవ్వు టై వేసుకొని భలే ఉన్నాడు ఆయన, నేను మాత్రం ఇట్టే ఉన్నాను. మేమిద్దరు మీ అమ్మాయి పెళ్ళికి వస్తే నువ్వు మా ఇద్దరిని సమానంగానే చూస్తావా, ఒకరిని తక్కువ ఎక్కువ చూస్తావా? ఒకటి ఇంకా ఉండండి అక్క, మీకు ఉండండి. ఇప్పుడు మీకు ప్రశ్న, ఎవరో చూస్తారు కాదు, నేను మీ ఇంటికి ఈ విధంగా వస్తే మీరిద్దరిని సమానంగా చూస్తారా వేరే రకంగా చూస్తారా అని అడిగిన. మరి ఇంకొకరిని మాత్రం ఎందుకు అంటావు? అదే కదా, అదే ఇప్పుడు చెప్తాండేది. నేను
చాలా చోట్ల చూసినాను. అది నేను చెప్తున్నా. ఇప్పుడు వచ్చిన సమస్య అదే, అంత చిన్న విషయం కాదండి అది. పాయింట్ పేరు ఏం పేరు? గౌరవము. బాగునండి. నేను అడిగింది మీ కోసం, మీ ఇంటికి వస్తే మా ఇద్దరిని నువ్వు సమానంగా చూస్తావు. నాకు నగలేమి వేసుకోకపోయినా ఆయన అన్ని వేసుకొని వచ్చినప్పుడు మా ఇద్దరు సమానంగా చూస్తావు. ఆగాలి, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరెవరు తెలుసా? గురువు అని తెలుసా? ఆయన గురువు కాదు నాకు తెలిసేది. ఆయనతో వచ్చినారు కాబట్టి ఆయన ఫ్రెండ్, ఆయనకు విలువ మనం ఇవ్వాలి. ఆయనతో కూడా అది ఉండనే. ఇంకొకటి ఇప్పుడు అదే ఆమె దగ్గరికి పోవాకండి. ఆమె ఇప్పుడు సావిత్రమ్మ గారు నాకు చెప్పారు ఆన్సరు. ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నానని చెప్పండి. ఇప్పుడు మేమిద్దరే మీ ఇంట్లో ఏదన్నా పెళ్ళికి వచ్చినప్పుడు మేమిద్దరు ఈ విధంగా తేడాగా వచ్చినప్పటికీ మీరిద్దరికి సమానమైన విలువనిస్తారా కాదా? ఫస్ట్ ఒకేసారి దిగుతారా కారులో? అవును. నేను సైకిల్లోనే వస్తా, ఆయన కారులోనే రానిలే. అదే చెప్తాను. ఇద్దరు కలిసి ఒకే కారు. ఇప్పుడు మీరు గురువు, ఆయన నాకు తెలుసు అనుకోండి, ఫస్ట్ నేను మీకే ప్రియారిటీ ఇస్తాను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అదే తెలియని వ్యక్తులైతే, ఇప్పుడు నాకు తెలియదు, మా సార్కి బాగా హైఫైగా ఇద్దరు వచ్చారు. నేను మీకు తెలిసిన వ్యక్తుల గురించే మాట్లాడాను. పెళ్ళికి తెలియని ఇంటికి వస్తారు కానీ తెలిసిన వ్యక్తులు కాదు ఇక్కడ మీరు చెప్తా ఉండేది. మీరు తెలిసిన వ్యక్తుల గురించి వేష ధారణలో, అవును, నాగనాటంలోనే చెప్తున్నారు. అదే వ్యక్తులు మీరు గురువు, ఆయన శిష్యుడు అని చెప్పడం లేదు. అదే మీకు తెలిసిన వ్యక్తులు మీ అమ్మాయి పెళ్లికి మీరు పిలిచారు. నేనైతే మీకు ఇస్తా. ఎందుకంటే నాకు నాలెడ్జ్ పరంగా మీరే కదా అన్ని ఉన్నతంగా మాకు ఇంతమందిని కూర్చోబెట్టి. ఓకే, నెక్స్ట్ అది సెకండ్ తెలిసిన వ్యక్తి అయితే సెకండరీ అది. ఎందుకంటే అవన్నీ మనం చూస్తా ఉండేదే. కానీ ఇది వచ్చి చూడలేదు, మేము చూస్తున్నాం కాబట్టి గురువుగా మీకే ఫస్ట్ ప్రియారిటీ. ఆ ప్రియారిటీ అంటే ఎట్లా, అది కూడా అడుగుతున్నా. ఎట్లా అంటే మేమిద్దరు వచ్చినాం కదా, నన్ను మీరు ఏమన్నా వచ్చి మంచి పాయింట్ చెప్పారు. అక్కడ చెప్తున్నాను, ఏంటండి గురువు గారు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మీరు లాస్ట్కి పెద్ద వేషహారణ ఏమీ లేకుండానే మీరు వచ్చినారా అని చెప్పడం, కానీ అదంతా ఏం లేదు. కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఆయనే గురువుగా ఫస్ట్ పూజించుకొని తీసుకెళ్లి పైన కూర్చొని పెడతారు. అయ్యవారు పంచ పైన గుడ్డేసుకొని ఫస్ట్ తాళి మంత్రాలు ఎత్తిచ్చేది ఆయనకే ఫస్ట్ ప్రియారిటీ కూర్చొని పెడతాం. వాళ్ళంతా రాదు. పవర్ పదవి ఒక లెవెల్స్ ఉండి ఇప్పుడు మీరు అన్నారు ఎట్లా ఎగ్జాంపుల్ అంటే చదువుని బట్టి భాషని బట్టి ఉన్నదంటే అందరినీ సమానంగా చూడలేము ఎవరైనా. నేను చూడమని కూడా నేను చెప్పలేదు. ఇప్పుడు అదే ఎందుకు చెప్తా మిమ్మల్ని చూడమని ఎప్పుడు ఫిట్ చేయలేదు బలవంతంగా. మీరు ఎక్కడ అదంతా చెప్పట్లేదు. నేను మీకు వచ్చి ఎలా వస్తుందంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మీరు ఇంత మార్నింగ్ చెప్పేసినాను మీకు. చెప్పండి. మన విఐపీలు బోర్డులే ఉన్నాయి. అవును, అది ఉంటుంది. కలెక్టర్ అంటే ఎందుకు అంత మర్యాదిస్తాం అంటే ఆయన అహోరాత్రాలు కష్టం చేయని దాన్ని ఆయన చేసి ఆ పవర్ ఉంది, విల్ పవర్, దాన్ని ఆయనకు ఉంది కాబట్టి ఆయన మర్యాదిస్తున్నారు అక్కడ ఫస్ట్ ప్రియారిటీ. ఇప్పుడు అదే వచ్చి ప్రతి ఒక్కరు లైన్ అడిగే వాళ్ళ కోసం ఏం అడుగుతారు, వీళ్ళు మాత్రం పెద్ద గొప్ప ముందెళ్ళిపోతారు, మేము ఎంతసేపు గంటల సేపు లైన్లో నిల్చుకుంటామంటే దేవుడి దగ్గర వాళ్ళు అంత కష్టపడిన దానికి ఆ పదవి ఇచ్చాడు. నువ్వు ఊరికేనే అన్ని రావాలంటే కుదురుతుందా? నేను రావాలని అడగలేదు మిమ్మల్ని. మీరు అంటే హేమలత గారు మీరైతే నాకు ప్రియారిటీ ఇస్తారు ఆయనకు. ఓకే, మళ్ళీ అమ్మగారు అయితే ఇద్దరిని సమానంగా గౌరవిస్తారు. మీరైతే గురువు గారికి ఇస్తారు. ఇంకెవరు? అమ్మగారు, మీరు సత్యపండి అమ్మగారు. లేదు, ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు. సత్యపండి అమ్మగారు ఇద్దరు గురువు గారికి ఇస్తారు, అమ్మగారు గురువు గారికి ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే శ్రేష్టత విశిష్టత కదా. గౌరవం అనేది ఇవ్వదగింది. అందరినీ సమానంగా గౌరవించాలన్నా, కొందరినే గౌరవించి కొందరిని గౌరవించుకుని ఉండాలనా? కానీ మరి ఇప్పుడు గురువు గారిని మీరు అక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టారు. గురువు గారు గురువు గారి శిష్యులం కదండి మేము. గురువు గారు కుర్చీలో కూర్చున్నారనుకోండి, మమ్మల్ని కూడా కుర్చీలో కూర్చోమంటారండి. గౌరవం ఉంటుంది కదా, గురువేనండి. అప్పుడు ఆయన రాత్రి జరిగిందండి ఏమన్నా, ఈయన మీరు మీ ప్లేస్ లో గురువు గారు కూర్చున్నారండి. అలా చైర్ ఉంది ఎదురుగున్నాను, ఇటేమో అమ్మగారు కూర్చున్నారు, ఇటేమో బావగారు కూర్చున్నారండి. అలాగే నుంచొని ఉంటున్నాను. అమ్మ నేను కూర్చోమన్నా కూడా నువ్వు కూర్చోవా అని ఒక ప్రశ్న వేశారండి. నేను పక్కన కూర్చున్నానండి. ఇంకా అంటే స్వామి గురువు గారి గొప్పతనం అదే. ఇక్కడ
అది గొప్పతనం ఉండనే. స్వామి కావాలనుకుంటే చూపించిన 10 ఏళ్ళకి 10 గురాలు పెట్టుకోవచ్చు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 10 గురాలు పెట్టుకోవచ్చు. మీ గొప్పతనం అదే స్వామి. మమ్మల్ని కూడా ఇక్కడ సరిగ్గా కూర్చోబెట్టుకుంటే మాకు అవకాశం లేక ఏది 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 స్వామి. ఇప్పుడు మీరు కూర్చోవడం అది అది తర్వాత అది ఆమె ఇష్టం, మీ ఇష్టం. అది సావిత్రమ్మ గారి గారు అదే అందుకని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది, అందుకని అడుగుతాను. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే అందరినీ సమానంగా గౌరవించాలనా కొందరినే గౌరవించాలనా? అందరినీ సమానంగా గౌరవిస్తాం. అది ఎక్కడ గౌరవిస్తామంటే ఇప్పుడు కొన్ని ప్రత్యేకతలు ఇది అయిపోయింది. పిలుస్తాము రండి కూర్చోండి అంటాము. ఇప్పుడు భోజనాల దగ్గర ఒకే భోజనమే ఉంటుంది, అక్కడ 10 రకాలు సపరేట్ గా ఎవరు పెట్టారు. సరే పర్వాలేదు, భోజనాలు అందరూ తింటారు పెళ్లికి వచ్చిన వాళ్ళు. ఓకే ఒక్కొక్కటి సమానం అయిపోయింది కదా. ఇప్పుడు స్పెషల్ గా ఏమి తీసుకొచ్చి వాళ్ళకి మనం చేయబోయేది ఏం లేదు, అన్ని ఒకే రకాలు ఉంటాయి. గురువు వచ్చినా అదే తింటారు, ఈయన వచ్చినా అది ఉండని. నా ప్రశ్న ఏంటంటే అందరినీ గౌరవించాలనా కొందరినే గౌరవించాలనా? అందరినీ గౌరవించాలి, సందర్భాన్ని బట్టి గౌరవించాలి స్వామి. ఇప్పుడు నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తే వాడిని అంతగా గౌరవించదు. ఇప్పుడు నేను వస్తే నాకు సపరేట్ గౌరవం ఉంటుంది. అంటే కొడుకు గౌరవము, బిడ్డకు గౌరవము, భర్తకు గౌరవం. అదే మా అమ్మ నాన్న అనుకో, వాళ్ళకు వేరే గౌరవం. గౌరవాలు అన్ని రకాలు ఉంటాయా? ఖచ్చితంగా స్వామి. ఇప్పుడు కొడుకు వచ్చాను లేస్తారా? ఇప్పుడు కొడుకు వచ్చానే లేస్తారా? అది ఎవరెవరు ఇండివిజువల్, ఒకరినొకరు ఎవరు ఇండివిజువల్ వ్యక్తిగత. చెప్పండి చెప్పండి పర్వాలేదు. తానే తానే అందరి గురుడు అనేటప్పుడు వా మంచి విషయం ఎత్తుకొచ్చేసారు. ఇప్పుడు నాకు మీరే పాడారు అమ్మ, మీరే పాడారు ఏమని? తానే తానే అది చెప్పేదా? చెప్తాను చెప్తా. పగవారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. అమ్మా విడిచిన వివేకికి పగవారని కానీ బంధువులని కానీ లేకుండా అందరినీ సమానంగా గౌరవించమని అన్నమయ్య చెప్పిండేది. అదే అమ్మగారు చెప్పింది కూడా కరెక్టే, సౌమ్య చెప్పింది కూడా అదే. నేను ఇవ్వాలన్నా వద్దా అని అడిగిన. మీరు భక్తి పాట కూడా మీరే పాడారు. అది ఎంజాయ్ జాలీ. నేను మామూలు మనిషి వేరేనా? సీఎం కి ఒకే విలువ ఇచ్చి గౌరవించి మామూలు మనిషికి ఒకే విలువ ఇస్తాం. ఇచ్చే ఛాన్స్ లేదు కదా. ఉండేవాళ్ళే తినాలని ఏం లేదు, లేని వాళ్ళు కూడా ఆకలి అంటే ఒకరితో వస్తారు. అది ఒక ఆయన వచ్చి ఆ లేనాడు వస్తే పట్టుతో అన్నాడు. అదే 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 నేను సమాజం ఇప్పుడు ఉందనే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, అది ఒప్పుకున్నా. ఇప్పుడు ఉండే సమాజాన్ని గురించి నేను అడగట్లేదు, మిమ్మల్ని పోయి మార్చమని కూడా నేను చెప్పట్లేదు, ఇప్పుడు మిమ్మల్ని పాటించమని కూడా నేను చెప్పట్లేదు. మీకు చెప్పడం ద్వారా నేను ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మీ మీద ప్రయోగం చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. మీ మీద దీన్ని వాయిస్ ప్రయోగించి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఇంప్లిమెంట్ చేసేదానికి. ప్రశ్న ఏంటి? మళ్ళీ చూడండి, నేనేం ప్రశ్న మారట్లేదు. అందరినీ గౌరవించాలనా కొందరినే గౌరవించాలనా అనేది ప్రశ్న. అదే అదే చెప్తున్నా కదా, సందర్భాన్ని బట్టి కొందరిని గౌరవించాలా కొందరిని అవమానించాలా? సరే అవమానించాలి కాదు, నెగ్లెక్ట్ పట్టించుకోకూడదు. సరే ఆ పదం వ్యతిరేక పదం వద్దులే. శ్రేష్టత విశిష్టత ఇక్కడ సమస్య. శ్రేష్టత విశిష్టత రెండు రకాలుగా చెప్తున్నా నేను. అందరినీ గౌరవించాలనా కొందరికి గౌరవించి కొందరిని పట్టించుకోకుండా ఉండాలనా అనేది కన్ఫర్మ్. అది ఆ కొంచెం ఏంది అనేది ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. అది నాకు అర్థం మీరు రాలేదా మా పాప ఫంక్షన్కి? సరే పర్వాలేదు, ఓకే ఓకే. అప్పుడు నా ఫ్రెండ్ కూర్చోంటాడు సీట్లో. ఇప్పుడు మీరు గురుగారు వస్తారు, ఒక సీట్లు లేవు, నువ్వు లేరా గురుగారు వచ్చినారు అంటే వాడికి అవమానించినట్టు కాదు. నేను అవమానించినట్టు కూడా ఇప్పుడు నేను చెప్పలేదే. అవమానించినట్టు కాదు వాడిని, మా ఫ్రెండ్ కాబట్టి గురుగారు వచ్చే సీటు కూడా నువ్వు బయట నువ్వు పర్వాలేదు అంటే ఆ విధంగా గౌరవించాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. చెప్తాను.
ఉండండి లేలే ఉండండి మీరు అమ్మ అప్పుడు మళ్ళీ కలపకండి. ఇప్పుడు సావిత్రమ్మ గారికి అక్కడ ఏదో కూర్చోవడంలో ఇబ్బందిగా అదే నిలబడ్డారు. ఆమె ఏమన్నా ఎవరన్నా కూర్చోబెట్టినారు. పరిగెత్తపోయి అమ్మ ఒక ఆమె కూర్చోవాలమ్మ లేస్తారంటే గబక్కని లేసే ఆమె కూర్చోబెట్టారు. నేను అది కరెక్టే, నేను కాదని చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఇద్దరిని గౌరవించినట్టేనా కాదా? అవమానించినట్టు కాదు అంటాను స్వామి. అవునని నేను కూడా చెప్పలేదే. ఆయన లేచిన ఆయన్ని నా ఫ్రెండ్ అని నేను ఇద్దరు మాట్లాడితే ఒక్కొక్క అంతే. ఇప్పుడు నేను ఒప్పుకోకపోయినా కూడా నేను ఆమెను గౌరవిస్తాను. ఒప్పుకోకపోయినప్పటికీ నేను ఆమెను గౌరవిస్తాను. అదే కరెక్ట్ కదా. ఆ తర్వాత అందుకని ప్రశ్న ఏంటి మళ్ళీ శ్రేష్టత విశిష్టత చూడండి. సరే ఎవరు మన హిమ, మీ పెళ్ళికి మేమిద్దరు వస్తే మా ఇద్దరిని మీరు సమానంగానే గౌరవిస్తారు. అమ్మ ఈ పాయింట్ చూడండి. కొంతమంది ఏం చెప్పారంటే మేమిద్దరం వస్తే ధనవంతులనైనా పేదవాళ్ళైనా సమానంగానే గౌరవిస్తాం అన్నారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న వేసేస్తాను. మీరు మళ్ళీ శనికాయల గుండెలో చేపెట్టి కలిపినట్టు మాట్లాడుకోబాకండి. ఇంకో ప్రశ్న వేస్తాను మళ్ళీ అట్లాంటిది. వాళ్ళు మాట్లాడుకోవాలనే నేను వేసేది అనమాట. ఇంకో ప్రశ్న ఏంటంటే మీరు పెళ్ళికి బయలుదేరేటప్పుడు ఏ రకాలుగా బయలుదేరుతున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు పెళ్ళికి బయలుదేరినప్పుడు అంటే మనం పెళ్ళికి బయలుదేరినప్పుడు మామూలుగా సహజంగా వెళ్ళే వాళ్ళని బాగా అలంకరించుకొచ్చిన వాళ్ళని సమానంగానే గౌరవించాలా అని మీరే చెప్తున్నారు. అందరినీ గౌరవించాలా అని మీరే చెప్తున్నారు కదా. అందరినీ సమానంగా గౌరవించాలా అనేటువంటి అభిప్రాయం నాలో నిజంగా కరెక్ట్గా ఉంటే ఇప్పుడు అమ్మగారు చెప్పినట్లుగా సందర్భాన్ని బట్టి మీరు పెళ్ళికి బయలుదేరేటప్పుడు ఏం ఆలోచనలు కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఆమె చెప్పిందంతా కరెక్ట్ అవుతుందో లేదు చూడండి. అది ఇప్పుడు ఆమె చెప్పిందంతా ఈ సమాజంలో నడుస్తూ ఉండేదని చూపించారు మనకు. మీరు చెప్పింది ఆన్సర్ కరెక్ట్, కానీ సమాజంలో జరుగుతూ ఉండేది హేమలత అమ్మగారు చెప్పిండేది. అంతే. బయలుదేరేటప్పుడు అక్కడ కూడా ఆమె వదలలేదు. అక్కడ కూడా ఆమె మిస్ కాలే కదా. అదే అవును అవును అదే అడిగిన కరెక్టే. ఈ అమ్మాయి పాయింట్ ఒక్కరో కూడా వదలలేదు కదా. రైట్ డన్. మీరు పెళ్ళికి బయలుదేరేటప్పుడు ఎలాంటి హంగామాలు పెట్టుకోకుండా బయలుదేరుతారు అంతే. బయలుదేరు మీకు ఉన్న దాంట్లో మీరు వేసుకున్నారు, ఉండేవాళ్ళు వేసుకోండి. ఇక్కడ సమస్య అది కాదండి. వద్దని చెప్పలే నేను. ఉన్నవాడు లేనివాడు మీరు ఎక్కడి నుంచి చూపిస్తున్నాం, మనం అదే కదా చూపిస్తున్నాము. ఇప్పుడు మీరేమన్నారు, మీ పాయింట్కే వస్తాను. నా దగ్గర ఏముందో కట్టుకొని అంతే అంతే నా లెవెల్కి నేను వేసుకుంటాను. వేసుకుంటండి. వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఒక పెళ్లికే ఒకే పెళ్లికే ఇన్ని వ్యవస్థలు వస్తున్నాయి కదా. వచ్చే వాళ్ళని నేను వద్దని అంతా అదే విధంగా రాని ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు గౌరవం ఇవ్వాలన్నా అందరినీ గౌరవించాలనా అని అడిగినాను. అది అది పర్వాలేదు. అది పర్వాలేదు. విఐపి కరెక్ట్ అంతే, అది పర్వాలేదు. నేను అడిగేది ఓకే ఓకే మీరు చెప్పినట్టు నువ్వు ఏం వేసుకోలేదు, నువ్వు రా ముందు సీట్ లో కూర్చొని పెట్టాను కూడా మనం బలవంతంగా తీసుకెళ్ళి కూర్చొని పెడితే కూడా అక్కడ నామోషి అనేది ఒకటి వస్తుంది. రైట్. మీరు చెప్పేదాన్ని బట్టి క్లియర్గా అనుమానం. నేను వద్దని చెప్పట్లేదు. నా భావనలో ఇది హ్యూమన్ వాల్యూస్ అంతా దేనికోసం? వింటున్నటువంటి నా కోసం. కాబట్టి నా భావనలో అందరి పట్ల సమానమైన గౌరవం కలిగి ఉండాలన్నా వద్దా అనేది ఇక్కడ ప్రశ్న. ఉండాలి. కానీ ప్రస్తుతం అలా లేదు అని హేమలత గారు చెప్పడం. ప్రస్తుతం అలా లేదు. కాబట్టి భవిష్యత్తులోనైనా మనం అందరినీ సమానంగా చేంజ్ చేసుకో. చెప్పారు కదా, ఇప్పుడు ఇంకా మీ నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇస్తాము. అంతే. ఇవి దాన్ని ఇవ్వాలంటే
అంటే మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఇలా ఉపన్యాసాలు ఇచ్చి ఫీడ్బ్యాక్ చేయాలి, బ్రెయిన్ వాష్ చేయాలి. లేదమ్మా, నేను మీతో విభేదిస్తున్నాను. ఆయన ఎగ్జాంపుల్ ఎందుకు సార్, ఇప్పుడు మనం తిన్న పేపర్ ప్లేట్లు మనకు ఆరోగ్యానికి హానికరం, తాగే టీ కప్పులు హానికరం. ప్రైమ్ మినిస్టర్ నుంచి కింద ప్యూన్ దాకా ఏమంటారు గవర్నమెంట్స్ విషయంలో చెప్తాను, దీన్ని కనిపెట్టింది ఎవరు? మనమే కదా. దీన్ని కనిపెట్టింది మనమే. దీనివల్ల నాశనం ఉండేది ఎవరు? మనమే కదా. కొండ మీద ఏమంటాడు, ఈ బాటలు తీసుకురావద్దని కొండ వాళ్ళు చెప్తారు, టీటీడీలో అనౌన్స్మెంట్. కిందేమంటారు, ప్లాస్టిక్ కవర్లు అంగళ్ళలో ఇప్పుడే సెర్చ్ చేసాము, ఒక లారీకి ఎక్కించాము అంటారు పేపర్లో. చెప్తాను, నాకుండే ఒక ఇది చెప్తున్నారు, ఎంతో ఉంది, అవేర్నెస్ మనం ఏం చేయలేము. కరెక్టే. ఇదంతా ఎందుకు నువ్వు చెప్తావు? ఫ్యాక్టరీ మూసే అక్కడ మెయిన్ ఎందుకు బయట వస్తాయి? ఏమంటాడు, టీకాపుల్లో చాయ్ పోసుకొని తాగితే దాంట్లో నుంచి వచ్చే లిక్విడ్ సొల్యూషన్ ఉంటుందంట ఆ కప్పులో. ఇప్పుడు మా ఇంట్లో మెడికల్, మా ఆయన గురించి మీకు తెలుసు, ఇవన్నీ ఏం ఉండకూడదు ఇలాంటివి అంటాము. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా మన ఇంట్లో పెట్టకపోతే కూడా వచ్చిన వాళ్ళు మనం గ్లాసుల్లో ఇస్తే, కప్పుల్లో ఇస్తే, మన కప్పుల్లో ఇస్తామనుకోండి, అది మనం మార్చుకున్నాం మన ఇంట్లో. ఇవన్నీ వచ్చి ఇక్కడ మన ఒక్కరి వల్ల సమాజం మారదు కదా. అది నీకు తెలుసు, ఒక పొజిషన్ లో ఉండే మీకు అందరికీ తెలుసు. ఎక్కడ మార్చాలా దాన్ని నువ్వు? ఇక్కడ మా జనాలు అక్కడ ఆఫ్ చేయాలా. పైన ఆఫ్ చేస్తే కింద దాకా ఇది ఎందుకు వస్తుంది? మన దాకా అప్పుడంతా చోపుల్లో బిందెల్లో నీళ్లు ముంచి తాగలేదా? మనం హ్యూమన్ వాల్యూస్ సబ్జెక్ట్ లో మీరు చెప్పేది ఉంది. మనం చేసుకున్నవే మనకి నాశనానికి కారణమైంది. వాల్యూస్ లో మీరు చెప్పిందంతా ఎందుకు వస్తా ఉంటాయి? ఇలాంటివన్నీ యూజ్ చేసి లేని రోగాలని రప్పించుకొని కార్పొరేట్. ఎందువల్ల? ఎడ్యుకేషన్ ఫస్ట్. ఎడ్యుకేషన్ ఏమవుతుంది? కోర్టులు పెడితేనే ఒక డాక్టర్ అవుతాడు. వాడు ఆ ₹1,00,00,000 సంపాదించాలంటే ఎంత మంది దగ్గర ఎంత ఫీజు వసూలు చేస్తే వాడు ఆ ₹1,00,00,000 సంపాదించేది? వాడికి తాటి ఇక్కడ చదువుకున్న డాక్టర్ అయినా అనిపిస్తా ఉందా? వాడు పెట్టిన డబ్బుని రిటర్న్ ఎట్లా తీయాలనుకుంటాడు? ఎక్కడ చూసినా కార్పొరేట్ హాస్పిటల్. ఒక్క చిన్న బిడ్డకు ₹450 ఫీజు, స్టార్టింగ్ ఫీజు. చిన్న బిడ్డకు ఏముండదు, వాడిచ్చే మంది అంతా ₹26-27 ఒక చిన్న సొల్యూషన్ తో బాగా అయిపోతుంది ఆ బాబుకు. కానీ ఉండేవాడు ₹450 పెట్టి ఒక రోజుకి కూలీ చేస్తే ఎంత వస్తుంది? ₹700 వస్తుంది. ఇప్పుడు కింద వాళ్ళు హాస్పిటల్ వల్ల కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లు ఎట్లున్నాయి? ఎక్కడ చూసినా ఎవరన్నా తినకుండా ఎక్కడ కాంట్రాక్ట్ తీసుకోండి, ప్రతి ఒక్క చోట ఎక్కడ చూసినా ఏమన్నా సమాజం ముందు కరెక్ట్ గా ఉందా? మన కళ్ళకే కనబడతా ఉంది. మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? ఈ సమాజంలోనే బతుకుతున్నాం. ఎలా మార్చాలంటే ఒక్కడు అవును వచ్చినప్పుడు ఇవన్నీ లేవు సార్. ఇప్పుడు మీరు నడక మాత్రమే నడిస్తే ఆరోగ్యానికి మంచిది. ఆయన నడిచి 90 ఏళ్ళు ఉన్నాడు, మనం నడుస్తున్నామా? సరే ఏం పర్వాలేదు, ఒక వెహికల్ మాట్లాడే చెప్తా మాటకి. మార్పు ఎలా వచ్చిందంటే మనమే తీసుకొచ్చిన మార్పు. అన్ని మనదే మనదే. ప్రైవేట్ స్కూల్స్ సార్ ఒక్కొక్కరు అది బిడ్డల్ని మనం చదివిస్తున్నామా? ఒక పేపర్ చూసామంటే ఎన్నో చూస్తాము, ఎన్నో చదువు. మా ఇంట్లోనే తెలుగు వాళ్ళు ఎవరు చదువు. మా ఇంట్లో ఆయన హెడ్ లైన్స్ మాత్రమే అంత టైం ఉంటుంది అంటారు. నేను పేపర్ డీప్కి వెళ్తాను. మా అక్క ఏమంటుంది వచ్చిందంటే పేపర్లో లోపలికి వెళ్ళి చూడు మొత్తం నమిలేస్తుంది అంటారు. నాకు అలవాటు. పేపర్ చదవకపోతే నా వల్ల కాదు. మీరు పేపర్ చదవండి కాదనట్లేదు. అదే ఇప్పుడు సమాజాన్ని మార్చే పని చేద్దామా, మనం ఇంప్లిమెంట్ పని చేసుకుందామా? చేద్దాం. మీరు చెప్తేనే, మీరు ఏది చెప్తే అది చేద్దాము. కానీ మీరు అడిగిన క్వశ్చన్ రైట్ సమానముగా చూసేదానికి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. కరెక్ట్. ఇష్యూస్ ని పెట్టుకొని మనం ఎలా సమానంగా జీవించేస్తామంటారు మీరు? నేను నాలో అభిప్రాయం కలిగి ఉండాలని వద్దా అని అడిగిన. ఇంట్లో ఒక్కరైనా తీర్చేది చెప్పండి. మీరు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు నా వల్ల ఇదే నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా, మీరు ఇటు మాట్లాడతారనే విషయం కూడా అప్పుడే చెప్పినా కదా నేను. చెప్పండి. ఎట్లా నేను ఉంటావు ఎదగరా? మా అన్నయ్య అంటాడు. ఇప్పుడు మా అన్నయ్య 2 సార్లు ఫోన్ కట్ చేసా. అది జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చూసినావు, షర్మిల తిరుగుతావు. చెప్తున్నాను కదా, వాళ్ళే కాదు. మళ్ళీ ఈయన ఎగ్జాంపుల్
అదంతా బాగా కల్తీ అయిందని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత మనం మాడతామా? మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకో ఇష్యూ తెచ్చారు. ఇది దీనికి ఫుల్ స్టాప్ ఉందంటారా? నేను గాన ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాదు మార్చుకోవాలి. అంతే, అది నా ప్రయత్నం అంతే. నెక్స్ట్ పాయింట్ ఈ కప్పులు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్. వచ్చే చోటంతా ఇవన్నీ అదే చెప్పాలి. మీరు చెప్పిందంతా కూడా మీరు చెప్పిందంతా మానవ సంబంధాల్లో హ్యూమన్ వాల్యూస్లో భాగమై ఉంది, సబ్జెక్ట్లో నాకు అదంతా ఉంది. నేను ఏదని చెప్పట్లేదు, మీరు చెప్పిందంతా వాస్తవమే. నేను అనేది ఇప్పుడు పోయి నేను ఫ్యాక్టరీ ముగించగలనా, నేను పాటించే ప్రయత్నం చేయగలనా అని నా వల్ల అయింది ఏదో కొంచెం ఉంది. నేను ఆల్రెడీ చెప్పిన సమాజం మీద పడబాకండి. నేను ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేయమంటారా, ఇప్పుడు నేను దాని మీద మాట్లాడమంటారా అడిగి? మీరు చెప్పే వాటికి నేను మాట చెప్తాను. ఒక చిన్న మాట చెప్పండి. ఇప్పుడు స్వామి గురుగారు ఏం చెప్తున్నారంటే ముళ్ళు అన్నీ మనం తీసేయలేవు, నువ్వు చెప్పులు వేసుకోవాలి అంటే నువ్వు మారితే సమాజం మారుతుంది అని. కాబట్టి మన ఇంట్లో నుంచి గ్లాసులు బాటిల్ నేను చెప్పలేదండి అదంతా మీ జీవితంలో మీకు కనిపిస్తుందనే మాట క్లాస్ ప్రారంభంలో చెప్పాను. మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో సమస్యలన్నీ మీకు కనబడిపోతాయి. ఈ రోజు నుంచి వారం రోజుల వరకు మీకు దీని మీద ఆలోచన ఉంటుందని కూడా చెప్పేసిన ఆల్రెడీ. మీరు దీంతో ఇది ఊరుకోరు. ఇప్పటి నుంచి మీరు వారం రోజులు దీని గురించి మీ ఇంట్లో డిస్కస్ చేస్తారు. అది దాని యొక్క అది అట్లా ఉంటుంది, అట్లా డిజైన్, ఆ సిలబస్ అలా డిజైన్ అయి ఉంటుంది. లాస్ట్ ఏం లేదు. నెక్స్ట్ పాయింట్ అండి, గౌరవం గురించి. అందరినీ గౌరవించాలి. ఇప్పుడు గౌరవించడం లేదు. అందరినీ గౌరవించేటువంటి యాటిట్యూడ్ నా మైండ్లో నేను ఫిక్స్ చేసుకోవాలి. నేను నిర్ణయం అవ్వాలి. నా ఆలోచన విధానానికి నేను ఏదైనా కొంచెం సరిగ్గా ఆలోచించే విధంగా నేను మార్చుకోవాలనేది సారాంశం. నెక్స్ట్ పాయింట్, కృతజ్ఞత.